Boga. సో చూసారు కదా ఈ రోజు టాపిక్ వచ్చేసి రిక్షావాలా మాస్ బీట్ సాంగ్ మీద బీట్ సింక్ అయితే చేశాను. సో వీడియో అయితే చాలా బాగా చేసింది, ప్రివ్యూ చూసారు కదా. సో ఇది ఎలా చేసుకోవాలనేది ఈ వీడియోలో అయితే క్లియర్ గా చూపిస్తాను. సో దీనికి నేను యూస్ చేసిన అప్లికేషన్ వచ్చేసి కైన్మాస్టర్ అప్లికేషన్. సో కైన్మాస్టర్ అప్లికేషన్ లింక్ దానితో పాటు మెటీరియల్ లింక్ కూడా డిస్క్రిప్షన్ లో ఇస్తాను, దాని త్రూ మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో డౌన్లోడ్ చేసుకున్న వాళ్ళు పక్కా ఒక లైక్ అయితే వేసుకోండి. అండ్ ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి. సో ఇంకెందుకు ఆలస్యం, వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. సో ఈ రిక్షావాలా బీట్ సింక్ అయితే చాలా బాగుండబోతుంది అండ్ నా అన్ని వీడియోస్ కన్నా ఇదే బెస్ట్ అని నేను అనుకుంటున్నా బీట్ సింక్స్లో. సో ఫస్ట్ కైన్మాస్టర్ అప్లికేషన్ ఓపెన్ చేయగానే ఇంటర్ఫేస్ అయితే ఇలా కనిపిస్తుంది. సో స్టార్టింగ్ కింద కనిపిస్తున్న సెట్టింగ్ సింబల్ క్లిక్ చేసి కొంచెం కిందికి వెళ్తే అడ్వాన్స్డ్ అండ్ ఎక్స్పెరిమెంటల్ సెట్టింగ్స్లో 60 FPS ఆఫ్ ఉంటుంది. సో అది మీరు ఆన్ పెట్టేసుకొని టోటల్గా బ్యాక్ వెళ్ళిపోండి. సో బ్యాక్ వెళ్ళిపోయిన తర్వాత క్రియేట్ న్యూ ఆప్షన్ క్లిక్ చేసేస్తే ఇక్కడ వేరియస్ ఆప్షన్స్ అయితే ఉంటాయి. సో ఇది వచ్చేసి కొత్త కైన్మాస్టర్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, దాని త్రూ మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ చాలామందికి అప్డేట్ ప్రాబ్లం ఉంది, ఆ ప్రాబ్లం ఈ లింక్లో క్లియర్ అయిపోయింది. సో ఇక్కడ చూడండి 9:16 సెలెక్ట్ చేసుకుంటున్నా అండ్ నెక్స్ట్ క్లిక్ చేసేస్తున్నా. సో ఈ వీడియోకి టోటల్గా మనకు 14 పిక్స్ అయితే అవసరం. సో 14 పిక్స్ కూడా మీరు ఒక ఫోల్డర్లోకి సేవ్ చేసి పెట్టుకోండి, సో దట్ మనకు ఎడిట్ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. సో ఫస్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోయే ముందు మనం 2 వీడియోస్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి. సో అందులో ఇప్పుడు నేను ఫస్ట్ వీడియో అనేది ప్రిపేర్ చేసేస్తున్నా. సో లెఫ్ట్ సైడ్ కనిపిస్తున్న సెట్టింగ్ సింబల్ క్లిక్ చేసి ఎడిటింగ్ ఆప్షన్ క్లిక్ చేసి ఫోటో డ్యూరేషన్ మొత్తంగా డిక్రీజ్ చేసేస్తున్నా, 0.1 సెకండ్ పెట్టేసి ఫిల్ స్క్రీన్ అనే ఆప్షన్ ఎనేబుల్ పెట్టేసుకొని బ్యాక్ వెళ్ళిపోతున్నా. సో ఇప్పుడు చూడండి 1 2 3 4 5. సో ఇది క్రాస్ క్లిక్ చేసేస్తే మనకి ఇక్కడ చూడండి ఈచ్ పిక్ వచ్చేసి 0.1 సెకండ్ వచ్చేసేస్తుంది. సో అన్ని పిక్స్ కలిపి మనకు 0.5 సెకండ్స్ వచ్చేసేస్తుంది. సో ఇది డైరెక్ట్ షేర్ సింబల్ క్లిక్ చేసి QSD పెట్టేసి 60 FPS ఆన్ పెట్టేసుకొని బిట్రేట్ హై పెట్టేసిన తర్వాత సేవ్ క్లిక్ చేసేస్తే మనకు వీడియో అనేది గ్యాలరీలోకి సేవ్ అయిపోతుంది. సో ఇప్పుడు ఒక వీడియో అయితే కంప్లీట్ అయిపోయింది. సో బ్యాక్ వెళ్ళిపోతున్నాం మొత్తం. మళ్ళీ క్రియేట్ న్యూ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని 9:16 సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ క్లిక్ చేసేస్తున్నా. సో మళ్ళీ పిక్స్ అయితే ఓపెన్ చేసేస్తున్నా. సో ఒక్కసారి ఇక్కడ జాగ్రత్తగా వినండి. ఇందాక నేను ఏవైతే 5 పిక్స్ సెలెక్ట్ చేసుకున్నానో అందులో నుంచి ఇప్పుడు మళ్ళీ 4 పిక్స్ సెలెక్ట్ చేసుకుంటున్నా. సో ఇప్పుడు ఫస్ట్ లెఫ్ట్ సైడ్ కనిపిస్తున్న సెట్టింగ్ సింబల్ క్లిక్ చేసి ఎడిటింగ్ ఆప్షన్ క్లిక్ చేసి ఫోటో డ్యూరేషన్ సరిగ్గా చూడండి 0.3 సెకండ్స్ పెట్టేసి బ్యాక్ వెళ్ళిపోతున్నా. 1 2 3 పిక్స్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మళ్ళీ లెఫ్ట్ సైడ్ కనిపిస్తున్న సెట్టింగ్ సింబల్ క్లిక్ చేసి ఎడిటింగ్ ఆప్షన్ క్లిక్ చేసి ఫోటో డ్యూరేషన్ 0.5 సెకండ్ పెట్టేసి బ్యాక్ వెళ్ళిపోయి మళ్ళీ ఇంకొక పిక్. సో ఓన్లీ 4 పిక్స్, దట్ టు ఇంతకుముందు సెలెక్ట్ చేసుకున్న 5 పిక్స్ సెలెక్ట్ చేసుకున్నాం కదా, ఆ పిక్స్లో నుంచే 4 పిక్స్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. సో మళ్ళీ కొత్తవి పెట్టకండి. ఒకవేళ మీ దగ్గర 18 పిక్స్ అయితే ఉంటే ఇక్కడ మీరు కొత్త పిక్స్ పెట్టవచ్చు, బట్ నా దగ్గర 14 పిక్స్ మాత్రమే ఉన్నాయి. సో అందుకే నేను ఇట్లా చేసేస్తున్నా. అండ్ మరి అన్నిటికీ కూడా కొత్త పిక్స్ అయితే అవసరం లేదు. సో ఫస్ట్ దీనికి యానిమేషన్స్ అయితే ఇచ్చేసేద్దాం. సో యానిమేషన్స్ ఎలా ఇవ్వనో నేను జాగ్రత్తగా చూపిస్తాను. సో పిక్స్ సెలెక్ట్ చేసుకుంటున్నా, క్లిప్ గ్రాఫిక్స్, ఇన్ యానిమేషన్. సో ఇన్ యానిమేషన్ డౌన్లోడ్ చేసుకోవడం కొంతమందికి తెలియదు. సో పైన కనిపిస్తున్న స్టోర్ సింబల్ క్లిక్ చేసిస్తే మనకు యానిమేషన్లో మనకు ఇన్ యానిమేషన్, అవుట్ యానిమేషన్, ఓవరాల్ యానిమేషన్ అన్నీ కూడా ఉంటుంది. సో అందులో మీరు ఇన్ యానిమేషన్ ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇన్ యానిమేషన్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ డౌన్లోడ్ అనే ఆప్షన్ చూపిస్తుంది. సో డౌన్లోడ్ అయితే చేసి పెట్టుకోండి. సో నేను అది ఆల్రెడీ డౌన్లోడ్ చేసి పెట్టుకున్నాను కాబట్టి సో ఇన్ యానిమేషన్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ చూడండి 10th ఎఫెక్ట్, ఇన్ యానిమేషన్లో 10th ఎఫెక్ట్ చేసేసి రైట్ క్లిక్ ఇచ్చేసేయండి. సో 4 పిక్స్కి కూడా నేను ఓన్లీ ఇన్ యానిమేషన్లో 10th ఎఫెక్ట్ మాత్రమే యాడ్ చేసి ఇస్తున్నా, వేరేది ఏది కూడా యాడ్ చేయట్లేదు. అండ్ మీరు కూడా దయచేసి చేంజ్ అయితే చేయకండి, ఎందుకంటే ఇవి చేంజ్ చేసేస్తే మొత్తం దొబ్బుతుంది వీడియో మొత్తము. సో ఈ 4th పిక్కి 10th యానిమేషన్ ఇచ్చిన తర్వాత ఇది ఓన్లీ 3 సెకండ్స్ మాత్రమే ఇవ్వాలి. సో పిక్ వచ్చేసి 5 సెకండ్స్ ఉంది కదా, బట్ 3 సెకండ్కి మాత్రమే ఎఫెక్ట్ అనేది ఇవ్వాలి. సో చూడండి మిగతా 2 సెకండ్స్ ఇచ్చి పెట్టేసేయండి. సో ఇప్పుడు చూడండి యానిమేషన్ అయితే సింపుల్గా ఇచ్చేసాం. సో ఇది డైరెక్ట్ షేర్ సింబల్ క్లిక్ చేసి QSD పెట్టేసి 60 FPS ఆన్ పెట్టేసుకొని బిట్రేట్ హై పెట్టేసిన తర్వాత సేవ్ క్లిక్ చేసేసేయండి. సో ఒకవేళ ఎవరికన్నా అర్థం కాకపోతే 0.5 FXలో 0.5 FXలో
స్పీడ్ పెట్టుకొని చూడండి, క్లియర్గా అర్థమైపోతుంది. సో 2 వీడియోస్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో టోటల్గా బ్యాక్ వెళ్ళిపోతున్నా. సో బ్యాక్ వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు మనం మెయిన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేసిస్తున్నాం. సో క్రియేట్ న్యూ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని 9:16 సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ క్లిక్ చేసిస్తున్నా. సో మళ్ళీ పిక్స్ సెలెక్ట్ చేసుకుంటున్నా. సో ఇక్కడ జాగ్రత్తగా వినండి, ఇక్కడ కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. సో అందుకే జాగ్రత్తగా వినండి. సో ఫస్ట్ లెఫ్ట్ సైడ్ కనిపిస్తున్న సెట్టింగ్ సింబల్ క్లిక్ చేసి ఎడిటింగ్ ఆప్షన్ క్లిక్ చేసి ఫోటో డ్యూరేషన్ సరిగ్గా చూడండి 0.5 పెట్టేసేసాను. 0.5 సెకండ్స్ పెట్టేసి బ్యాక్ వెళ్ళిపోతున్నా. సో ఇందాక 5 పిక్స్ ఉన్నాయి కదా, ఫస్ట్ సెలెక్ట్ చేసుకున్న 5 పిక్స్, ఆ 5 పిక్స్ వదిలిపెట్టేసేస్తున్నా. సో 5 పిక్స్ వదిలిపెట్టిన తర్వాత 1 2 పిక్స్, ఇప్పుడు 1 2 పిక్స్ సెలెక్ట్ చేసుకున్న 0.5 సెకండ్తోనే. మళ్ళీ సెట్టింగ్ సింబల్ ఎడిటింగ్ ఆప్షన్, ఇప్పుడు ఫోటో డ్యూరేషన్ సరిగ్గా చూడండి 0.9 సెకండ్ పెట్టేసి బ్యాక్ వెళ్ళిపోతున్నా. మళ్ళీ 1 2 సెలెక్ట్ చేసుకున్నాను కదా, మళ్ళీ సెట్టింగ్ సింబల్ క్లిక్ చేసి ఎడిటింగ్ ఆప్షన్ క్లిక్ చేసి ఫోటో డ్యూరేషన్ సరిగ్గా చూడండి 1.3 సెకండ్ పెట్టేసి మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోయి ఇంకొక 2 పిక్స్ సెలెక్ట్ చేసుకుంటున్నా 1 2. సో టోటల్గా నేను 6 పిక్స్ అయితే ఇక్కడ సెలెక్ట్ చేసుకున్నాను. సో ఇక్కడ చూడండి 0.5 0.5 0.9 0.9, ఇది 1.3 1.3, ఇలా 6 పిక్స్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. సో ఫస్ట్ వీటికి యానిమేషన్స్ అయితే ఇచ్చేసేద్దాం. సో పిక్స్ సెలెక్ట్ చేసుకుంటున్నా, క్లిప్ గ్రాఫిక్స్. సో దీనికి వచ్చేసి నేను చూడండి కాల్ మీ డీజే, హౌ టు డౌన్లోడ్ కాల్ మీ డీజే అండ్ డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఉంటుంది. ఆ లింక్ క్లిక్ చేసిస్తే మీరు కాల్ మీ డీజే ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో క్లియర్గా తెలుసుకోవచ్చు. సో కాల్ మీ డీజే 1 ఫస్ట్ పిక్కి, సెకండ్ పిక్కి క్లిప్ గ్రాఫిక్స్ కాల్ మీ డీజే 1, ఫస్ట్ పిక్కి సెకండ్ పిక్కి క్లిప్ గ్రాఫిక్స్ కాల్ మీ డీజే 1. అండ్ థర్డ్ పిక్కి వచ్చేసి క్లిప్ గ్రాఫిక్స్, దీనికి వచ్చేసి ఇన్ యానిమేషన్ 10, ఇన్ యానిమేషన్ డౌన్లోడ్ చేసుకోవడం ఇందాక చూపించాను కదా. సో ఫోర్త్ పిక్కి కూడా క్లిప్ గ్రాఫిక్స్ ఇన్ యానిమేషన్ 10. అండ్ ఫిఫ్త్ పిక్కి వచ్చేసి క్లిప్ గ్రాఫిక్స్, దీనికి వచ్చేసి స్వీట్ లైస్, హౌ టు డౌన్లోడ్ స్వీట్ లైస్ అండ్ డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఉంటుంది. ఆ లింక్ క్లిక్ చేసేస్తే మీరు స్వీట్ లైస్ ఈజీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో అది ఎప్పటికీ ఉంటుంది, మనకి ఇప్పుడే కాదు ఎప్పటికీ అలాగే ఉంటుంది మన కైన్మాస్టర్లో. సో స్వీట్ లైస్లో ఫిఫ్త్ ఎఫెక్ట్ యాడ్ చేసేస్తున్నా. అండ్ సిక్స్త్ పిక్కి కూడా క్లిప్ గ్రాఫిక్స్ స్వీట్ లైస్లో ఫిఫ్త్ ఎఫెక్ట్. సో ఇప్పుడు చూడండి, కొంచెం కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఫస్ట్ ఇది 0.5 కదా, ఇప్పుడు 0.7 నుంచి ఒక పిక్ తీసుకొచ్చి ఇటు పెట్టేసేయండి. అంటే ఫస్ట్ 0.5 తర్వాత 0.7, నెక్స్ట్ 0.9 1.3 రావాలి. సో ఇక్కడ 1.3 నుంచి ఒక పిక్ తీసుకొచ్చి లాంగ్ ట్యాప్ చేసేసి లెఫ్ట్ సైడ్కి అనేసేస్తే ఇటు సైడ్ వచ్చేసేస్తుంది. సో ఇప్పుడు చూడండి 0.5 0.7 సారీ 0.5 0.9 1.3 0.5 0.9 1.3. సో ఇది ఈ ఆర్డర్లో మనకు రావాలి. సో ఒకసారి నేను ప్లే చేసి చూపిస్తాను, ఒకసారి యానిమేషన్ ఎలా వచ్చిందో చూడండి. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే ఈ థర్డ్ పిక్ ఏదైతే పెద్ద పిక్స్ ఉన్నాయో 1.3 పిక్స్కి లేయర్ సింబల్ క్లిక్ చేసి మీడియా క్లిక్ చేసి నేను ఒకటి ఫ్లిక్కర్ వీడియో అయితే యాడ్ చేసేస్తున్నాను. సో మీరు కూడా పక్కా యాడ్ చేయండి. ఫ్లిక్కర్ వీడియోతోనే మనకు మెయిన్ లుకింగ్ అనేది వస్తుంది. సో ఈ ఫ్లిక్కర్ వీడియో యాడ్ చేసుకొని ఒక ఎండ్ పట్టుకొని ఫుల్గా ఇలా ఇంక్రీజ్ చేసేసి బ్లెండింగ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా. సో ఇక్కడ చూడండి కిందికి వెళ్తే బ్లెండింగ్ క్లిక్ చేసి మల్టిప్లై క్లిక్ చేసి రైట్ క్లిక్ ఇచ్చేసేయండి. అండ్ ఇది ఓన్లీ మాత్రం ఈ పెద్ద పిక్కి మాత్రమే ఉండాలి. సో ఇక్కడ ఫోర్త్ పిక్ దగ్గర పెట్టేసి స్టార్టింగ్ పెట్టేసి స్ప్లిటెడ్ ప్లే హెడ్ పెట్టేసి అండ్ మళ్ళీ ఇక్కడ సిక్స్త్ పిక్ స్టార్టింగ్ దగ్గర పెట్టేసి సిజర్ సింబల్ ట్రిమ్ టు లెఫ్ట్ ఆఫ్ ప్లే హెడ్ రైట్ క్లిక్ అండ్ సిక్స్త్ పిక్ ఎండింగ్ దగ్గర పెట్టేసి సిజర్ సింబల్ ట్రిమ్ టు రైట్ ఆఫ్ ప్లే హెడ్ సిజర్ సింబల్ ట్రిమ్ టు రైట్ ఆఫ్ ప్లే హెడ్ రైట్ క్లిక్. సో ఇప్పుడు చూడండి 6 పిక్స్కి యానిమేషన్స్ వచ్చేసినాయి అండ్ పెద్ద పిక్స్కి మాత్రం మనకు ఫ్లిక్కర్ వీడియో కూడా మనం యాడ్ చేసుకున్నాం. సో ఇప్పుడు చూడండి స్టార్టింగ్కి వచ్చేసి మీడియా సెలెక్ట్ చేసుకోండి. మనం ఇంతకుముందు ఏదైతే ఫస్ట్ వీడియో ఎక్స్పోర్ట్ చేసుకున్నాం కదా 5 పిక్స్ వీడియో, ఆ 5 పిక్స్ వీడియో ఇక్కడ నేను 2 టైమ్స్ యాడ్ చేసేస్తున్నా. సో 2 టైమ్స్ యాడ్ చేసిన తర్వాత ఈ వీడియోకి ఏం చేసేస్తానంటే స్పీడ్ వచ్చేసి 2x పెట్టేసేయండి. రెండిటికి కూడా 2x పెట్టేసేయండి, ఎందుకంటే స్పీడ్గా రావాలి మనకు ఫొటోస్. సో అందుకే 2xలో పెట్టేశాను. అండ్ మళ్ళీ స్టార్టింగ్కి వచ్చేసి లేయర్ సింబల్ క్లిక్ చేసి మీడియా క్లిక్ చేసి నేను ఒక వీడియో అయితే ఇస్తాను రిక్షావాలా అని. సో రిక్షావాలా వీడియో యాడ్ చేసుకోండి, ఎక్స్ట్రాక్ట్ ఆడియో క్లిక్ చేసి వీడియో అనేది డిలీట్ చేసేసేయండి. సో ఒక్కసారి నేను ప్లే చేసి చూపిస్తాను వీడియో. సో ఇక్కడ చూడండి ఇది కొంచెం చేంజ్ అయిపోయింది. సో అది ఇటు సైడ్ అనుకోండి, ఎందుకంటే ఈ ఫ్లిక్కర్ వీడియో తర్వాత యాడ్ చేసేది ఉండే. సో నేను కొంచెం మిస్టేక్ చేశాను. సో కరెక్ట్ పిక్ కింద పెద్ద పిక్ కిందనే ఫ్లిక్కర్ వీడియో అనేది పెట్టేసేయాలి. సో ఒకసారి నేను మళ్ళీ ప్లే చేసి చూపిస్తాను.
సో బీట్కి మాత్రం పర్ఫెక్ట్గా సింక్ అయిపోతుంది, మీరు ఏం కంగారు పడాల్సిన అవసరం లేదు. సో ఇప్పుడు చూడండి, ఇప్పుడు మళ్ళీ డిఫరెంట్ ప్రాసెస్. సో ఇప్పుడు మళ్ళీ మీడియా సెలెక్ట్ చేసుకుంటున్నా, ఇంకా మనకు మిగిలిపోయినవన్నీ ఓన్లీ 3 పిక్స్ మాత్రమే. సో ఆ 3 పిక్స్ కూడా ఇప్పుడు మనం సెలెక్ట్ చేసుకోవాలి. సో లెఫ్ట్ సైడ్ కనిపిస్తున్న సెట్టింగ్ సింబల్ క్లిక్ చేసి ఎడిటింగ్ ఆప్షన్ క్లిక్ చేసి ఫోటో డ్యూరేషన్ సరిగ్గా చూడండి, 0.8 సెకండ్ పెట్టేసి బ్యాక్ వెళ్ళిపోతున్నా. 8 సెకండ్ పెట్టేసి బ్యాక్ వెళ్ళిపోయి 1 2 3 ఓన్లీ 3 పిక్స్ సెలెక్ట్ చేసుకున్నా, క్రాస్ క్లిక్ చేసిన. సో ఇప్పుడు చూడండి, ఇది ఫస్ట్ పిక్ అనుకోండి, ఇది సెకండ్ పిక్ అనుకోండి, ఇది థర్డ్ పిక్ అనుకోండి. సో ఫస్ట్ పిక్ తర్వాత మీడియా సెలెక్ట్ చేసుకోండి. మనం స్టార్టింగ్లో ఎక్స్పోర్ట్ చేసుకున్నాం కదా 5 పిక్స్ వీడియో, అదే ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటున్నా. అండ్ సెకండ్ పిక్ తర్వాత కూడా మళ్ళీ ఈ వీడియో, అండ్ థర్డ్ పిక్ తర్వాత కూడా మళ్ళీ ఇదే వీడియో, క్రాస్ క్లిక్ చేసేస్తున్నా. సో ఇప్పుడు చూడండి, ఈ వీడియో సెలెక్ట్ చేసుకొని ఫస్ట్ పిక్ తర్వాత ఉన్న వీడియో సెలెక్ట్ చేసుకొని స్పీడ్ అనేది 2x పెట్టేసేసి 2x పెట్టేసిన తర్వాత 3 డాట్స్ డూప్లికేట్. సో సేమ్ యాజ్ సి పిక్ తర్వాత కూడా స్పీడ్ వచ్చేసి 2x పెట్టేసి 3 డాట్స్ డూప్లికేట్. అండ్ మళ్ళీ ఇది కూడా స్పీడ్ 2x 3 డాట్స్ డూప్లికేట్. నేను సింపుల్గా అయిపోయే స్టెప్స్ నేను చెప్తున్నా, సో ఇది కన్ఫ్యూజ్ అవ్వద్దు. అండ్ నెక్స్ట్ థింగ్, ఈ పిక్స్కి ఉన్నది కదా, ఈ పిక్స్కి మనం యానిమేషన్ అయితే యాడ్ చేయలేదు. సో ఫస్ట్ పిక్ వచ్చేసి క్లిప్ గ్రాఫిక్స్ కాల్ మీ డీజే, హౌ టు డౌన్లోడ్ కాల్ మీ డీజే ఇందాక నేను చెప్పాను కదా, సేమ్ యాజ్ కాల్ మీ డీజేలో 1 ఎఫెక్ట్. అండ్ సెకండ్ పిక్ కూడా క్లిప్ గ్రాఫిక్స్ కాల్ మీ డీజేలో ఫస్ట్ ఎఫెక్ట్. అండ్ థర్డ్ పిక్ కూడా క్లిప్ గ్రాఫిక్స్ కాల్ మీ డీజేలో ఫస్ట్ ఎఫెక్ట్. సో చాలా సింపుల్. ఒకసారి నేను ఇక్కడ నుంచి ప్లే చేసి చూపిస్తాను, మీకు అర్థమైపోతుంది. బీట్కి పర్ఫెక్ట్ సింక్ అయిపోతుంది. అండ్ నెక్స్ట్ థింగ్, మళ్ళీ మీడియా ఇంతకుముందు స్టార్టింగ్లో మనం సెకండ్ వీడియో ఎక్స్పోర్ట్ చేసుకున్నాం కదా, ఆ సెకండ్ వీడియో ఇప్పుడు మనకు యాడ్ చేసుకునే టైం వచ్చేసింది. సో ఆ సెకండ్ వీడియో నేను ఇక్కడ యాడ్ చేసి ఇస్తున్నా. సో ఒక్కసారి ఇది కూడా నేను ప్లే చేసి చూపిస్తాను. పర్ఫెక్ట్గా సింక్ అయిపోతుంది. అండ్ మళ్ళీ మీడియా సెలెక్ట్ చేసుకొని స్టార్టింగ్ మళ్ళీ 5 పిక్స్ వీడియో ఏదైతే ఉందో ఆ 5 పిక్స్ వీడియో ఒక్కసారి యాడ్ చేసుకోండి. ఒకసారి యాడ్ చేసుకున్న తర్వాత వీడియో సెలెక్ట్ చేసుకొని స్పీడ్ వచ్చేసి నేను 2x పెట్టేసేస్తున్నా, ఎందుకంటే స్పీడ్ రావాలి పిక్స్ అనేది. సో 3 డాట్స్ డూప్లికేట్ 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 3 డాట్స్ డూప్లికేట్. ఎప్పుడైతే ఆ సాంగ్ మొత్తం ఫిల్ అయిపోతుందో, ఆ సాంగ్ మొత్తం ఫిల్ అయిపోయిన తర్వాత ఎన్ని వీడియోస్ అయితే వస్తాయో అన్ని రావాలి. సో ఇక్కడ మ్యాక్సిమం 9 వస్తాయి, అంతకన్నా ఎక్కువ రావు, ఎందుకంటే పర్ఫెక్ట్ సెకండ్స్ పెట్టేసేస్తే ఇన్ని మాత్రమే వస్తాయి. సో ఒక్కసారి నేను ఇక్కడ నుంచి ప్లే చేసి చూపిస్తాను. ఇక్కడ ఫాస్ట్ బీట్ ఉంటుంది, సో అందుకే నేను ఇట్లా 5 పిక్స్ వీడియో స్పీడ్ వీడియోస్ పెట్టేశాను. సో ఇంకా నెక్స్ట్ థింగ్ ఏంటంటే, మీరు బార్డర్ యాడ్ చేసుకోవాలంటే అది కూడా యాడ్ చేసుకోవచ్చు. సో లేయర్ సింబల్ క్లిక్ చేసి మీడియా క్లిక్ చేసి నేనైతే ఫస్ట్ లైట్ పిఎన్జీ యాడ్ చేసి ఇస్తున్నా. సో లైట్ పిఎన్జీతో మనకు మెయిన్ లుకింగ్ అనేది వస్తుంది. సో ఒక ఎన్ పట్టుకొని ఫుల్గా ఇలా ఇంక్రీజ్ చేసేసి ఇది ఒక సైడ్కి ఇలా పెట్టేసి బ్లెండింగ్ అనే ఆప్షన్ క్లిక్ చేసి స్క్రీన్ అనే ఆప్షన్ ఎనేబుల్ పెట్టేసుకొని అండ్ వీడియో ఎంత లెంత్ అయితే ఉందో అంత లెంత్ వరకు ఇంక్రీజ్ చేసేసి రైట్ క్లిక్ ఇచ్చేసేస్తున్నా. అండ్ మళ్ళీ లేయర్ సింబల్ మళ్ళీ మీడియా సెలెక్ట్ చేసుకొని ఇంకొకటి స్మోక్ వీడియో, ఆ స్పార్కిల్స్ లాగా వస్తాయి, ఆ స్పార్కిల్స్ వీడియో కూడా పక్క యాడ్ చేసుకోండి. ఇది కూడా ఏంటంటే ఒక ఎండ్ పట్టుకొని ఫుల్గా ఇలా ఇంక్రీజ్ చేసేసాయండి. సో కొంచెం చేతి తడిగా ఉంది అందుకే అట్లా వచ్చేసిస్తుంది. సో ఒక ఎండ్ పట్టుకొని ఫుల్గా ఇలా ఇంక్రీజ్ చేసేసి బ్లెండింగ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, సో బ్లెండింగ్ క్లిక్ చేసి స్క్రీన్ క్లిక్ చేసి ఒపాసిటీ కొంచెం డిక్రీజ్ చేయండి, ఎందుకంటే మరీ ఎక్కువ వద్దు. సో 60% పెట్టేసి రైట్ క్లిక్ ఇచ్చేసి అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే సౌండ్ కూడా దీనికి ఆఫ్ పెట్టేసుకోండి, పిచ్చి సౌండ్ ఏదో ఉంటుంది. అండ్ మళ్ళీ స్టార్టింగ్ అట్లనే పెట్టేసి లేయర్ సింబల్ క్లిక్ చేసి మీడియా క్లిక్ చేసి నేను ఇంకొకటి బార్డర్ పిఎన్జీ కూడా ఇస్తాను. సో బార్డర్ పిఎన్జీ పక్క యాడ్ చేసుకోండి, దాంతోనే మనకు మెయిన్ లుకింగ్ అనేది వస్తుంది. సో ఇది కూడా ఒక ఎండ్ పట్టుకొని ఫుల్గా ఇలా ఇంక్రీజ్ చేసేసి బ్లెండింగ్ అనే ఆప్షన్ క్లిక్ చేసి స్క్రీన్ అనే ఆప్షన్ ఎనేబుల్ పెట్టేసుకోండి అండ్ వీడియో ఎంత లెంత్ అయితే ఉందో అంత లెంత్ వరకు ఇంక్రీజ్ చేసేసి రైట్ క్లిక్ ఇచ్చేసేయండి. సో వీడియో అయితే కంప్లీట్ అయిపోయింది. సో డైరెక్ట్ షేర్ సింబల్ క్లిక్ చేసి QSD పెట్టేసి 60 FPS ఆన్ పెట్టేసుకొని బిట్ రేట్ హై పెట్టేసిన తర్వాత వీడియో అనేది ఎక్స్పోర్ట్ చేసేసాయండి. సో వీడియో అయితే చాలా అంటే చాలా బాగా వచ్చేసింది, ఒకసారి ప్రివ్యూ కూడా మీరు చూసే ఉంటారు. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఈ వీడియోకి లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ప్లీజ్ ఈ వీడియోని షేర్ చేయండి అండ్ ఇది పక్కా ట్రై చేసి నాకు ఇన్స్టాగ్రామ్లో ట్యాగ్ చేయండి యాజ్ వెల్ as నా టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి. సో దట్ నేను కొత్త అప్డేట్స్ అయితే ఇస్తూనే ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్ గైస్, పక్కా లైక్ చేయండి అబ్బా కొంచెం. థ్యాంక్ యూ.